మీరు కరీంనగర్ పోతారా, మేము కాళేశ్వరం పోతాం. మీరు పాలమూరు పోతారా, మేము కల్వకుర్తి పోతాం. మీరు ఆదిలాబాద్ పోతారా, మేము నిర్మల్ పోతాం. ఇగో గిట్లనే నడుస్తాంది ఇప్పుడు తెలంగాణ పార్టీల నడుమ కయ్యం. అధికారంలో ఉన్న చెయ్యి పాటోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న కారు పాటోళ్ళు పోటాపోటీల మీద మీటింగులు పెడుతుండ్రు. సై అంటే సై అన్నట్టే ముచ్చట్లు చెప్తుండ్రు. ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే ఇగో మీరే చూడుండ్రి. కేసీఆర్ సార్ మీటింగుతోని జోరు పెంచిన కారు పార్టీ వాళ్ళు ఇక గట్టిగానే మునుం పట్టిండ్రు. ఒకటి అనుకోటి ఏమో కాడ మీటింగులు పెట్టుకుంటా సర్కారు వాళ్ళ మీద పబ్లిక్ కు పూస గుచ్చేయురని చేస్తాండ్రు. ఇట్లనే 6వ తారీఖు నాడు ఓరుగల్లు గడ్డ మీద రైతు సంగ్రామ సదస్సు పెట్టుకుండ్రు. అప్పట్లో ఎలక్షన్ల టైంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ను ఏటికి అమలు చేయలేదో చెప్పాలని చెయ్యి పార్టీలను గట్టిగానే ఆర్చుకోవాలని తయారైతుండ్రు. ఇప్పటికే మీటింగ్ కు ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి. గులాబీ లీడర్లంతా జిల్లాల పోంటి మీటింగులు పెట్టుకుని వరంగల్ పోనికి బండ్లు కట్టాలని కార్యకర్తలకు గట్టిగానే చెప్తుండ్రు. అంత చూస్తుంటే ఆ కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు జోరుగానే నడిచేటట్టున్నాయి. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే కారు పార్టీ వాళ్ళు 6వ తారీఖున మీటింగ్ పెట్టుకుంటే దానికంటే ముందు రోజు నుంచే అంటే 5వ తారీఖు నుంచే 3 రోజులు వరంగల్ సర్కారు వాళ్ళు మెగా రైతు మేళ పెడుతుండ్రు. ప్రజాపాలన కింద మీటింగ్ పెట్టి గద్దెనెక్కిన నాటి నుంచి సర్కారు వాళ్ళు రైతులందరికీ ఏమేం చేసిండ్రో ఎటువంటి పథకాలు ఎగురపెట్టిండ్రో చెప్తారట. అంటే కారు పార్టీ వాళ్ళ రైతు సంగ్రామ సదస్సుకు చెయ్యి పార్టీ వాళ్ళు మెగా రైతు మేళాతోని బదిలీ అయిపోతుండ్రు అన్నట్టు. రైతు సంగ్రామ సదస్సుకు గులాబీ పార్టీ పెద్ద లీడర్లంతా పోతారు. అట్లనే మెగా రైతు మేళాకు చెయ్యి పార్టీ లీడర్లంతా పోతారు కావచ్చు. ఇక 2 దిక్కుల నడుమ మళ్ళోసారి మాటల యుద్ధం గట్టిగానే నడుస్తుంది అనుకుంటారా అందరూ. ఇప్పటికే మొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం మాజీ సీఎం ఇద్దరు ఒకటే నాడు మీటింగులు పెట్టుకొని పొట్టు సాపించుకుండ్రు. ఇక ఇప్పుడు మళ్ళోసారి వరంగల్ దిక్కు 2 దిక్కుల నడుమ పంచాది నడవబోతున్నది. ఏమైనా చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు పోటీల మీద భలే మీటింగులు పెట్టుకుంటారు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.